క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు అందిస్తున్న తమ సమస్యలు ప్రభుత్వానికి కనిపించడం లేదంటూ స్కీమ్ వర్కర్లు అయిన అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన పథకం కార్మికులు స్కూల్ శానిటేషన్ వర్కర్స్ ఏలూరులో కలెక్టరేట్ ను ముట్టడించారు. జిల్లా నలుమూలల నుండి వేలాది మంది వివిధ రంగాల చిరుద్యోగులు సిఐటియు ఆధ్వర్యంలో ఎర్ర జెండాలతో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఒకవైపు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి ఆర్టీసీ బస్సులను తరలించి గ్రామీణ మండల ప్రాంతాల నుండి బస్సు సర్వీసులు రద్దయినప్పటికీ ప్రైవేటు వాహనాలు ఏర్పాటు చేసుకుని వేల మంది మహిళలు జిల్లా కలెక్టరేట్ వద్ద బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. నిత్యావసర వస్తువుల ధరలు మాత్రమే పెరుగుతాయా, తమ వేతనాలు పెరగవా అంటూ మహిళలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. గంటల తరబడి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసినప్పటికీ అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో మహిళల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 3 టౌన్ సిఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను వేలాది మంది తోచుకుంటూ కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఒక మహిళ స్పృహ తప్పడంతో 108 లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బారికేడ్లను నెట్టుకుని కలెక్టరేట్ మెయిన్ గేట్ వద్దకు చేరుకున్నారు. కలెక్టరేట్ లోపలికి వెళ్లకుండా పోలీసులు గేట్లు మూసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం స్పందించే వరకు తమ ఆందోళన, పోరాటాలు కొనసాగిస్తామంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్ పరిపాలనాధికారి నాంచారయ్య ఆందోళనకారుల వద్దకు వచ్చి చర్చలు జరిపి పత్రం తీసుకున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరిస్తానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు తాత్కాలికంగా విరమించారు. ఈ సందర్భంగా సభకు శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ ఎం నాగమణి అధ్యక్షత వహించారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ 2019 నుండి ఏ ఒక్క స్కీమ్ వర్కర్ కు వేతనాలు పెరగలేదని, 7 ఏళ్ల కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని విమర్శించారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను, స్కీములు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందించేందుకు తమ శక్తికి మించి కష్టపడుతున్న సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్ లింగరాజు, డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ స్కీమ్ వర్కర్ల ఆకలి బాధలతో పోరాడుతుంటే ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం స్పందించే వరకు సిఐటియు పోరాటం కొనసాగిస్తుందని తేల్చి చెప్పారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె మాణిక్యం మాట్లాడుతూ పసిపిల్లలు, బాలింతల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పనిచేస్తున్న తమకు ప్రభుత్వం పెంచుతున్న పనిభారం కారణంగా అనారోగ్యాలకు గురవుతున్న అంగన్వాడీల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. ఈ జిల్లాలో సంవత్సర కాలంలో 85 మంది అంగన్వాడీలు ప్రభుత్వం ఒత్తిడి భరించలేక ఉద్యోగాలు మానేశారని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి రాజు, మడివి దుర్గారావు, నారపల్లి రమణారావు, కె శ్రీనివాస్, సిహెచ్ కొండలరావు, పంపన రవికుమార్, వివిధ సంఘాల నాయకులు రజనీ, లోకేశ్వరి, షమీమా, కామేశ్వరి, భార్గవి, దేవి, విమల, చెల్లమ్మ, రాజకుమారి, ఇందిరా, పుష్ప, స్వర్ణకుమారి, నాగదుర్గ, విజయలక్ష్మి, పరమేశ్వరి, మీరా, రమాదేవి తదితరులు నాయకత్వం వహించారు. రాష్ట్రంలో పాలన సాగించిన కూటమి ప్రభుత్వం, దానికి సారథ్యం వహించిన చంద్రబాబు నాయుడు గారికి పెట్టుబడిదారుల సంక్షేమం తప్ప ఏం పట్టట్లేదు. ఆయన తెల్లారితే అభివృద్ధి గురించి మాట్లాడతాడు, కానీ అభివృద్ధి ఎవరి అభివృద్ధి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. సాధారణ ప్రజానీకం, చిన్న చిన్న ఉద్యోగులు, వీళ్ళ అభివృద్ధి కాదు. ఈయన మాట్లాడే అభివృద్ధి అంతా కూడా పెట్టుబడిదారుల అభివృద్ధి. పెట్టుబడిదారులకు ఎకరం 99 పైసలకు ఎలా ఇవ్వాలన్న ఆలోచన తప్ప స్కీమ్ వర్కర్లకు జీతాలు పెంచాలన్న ఆలోచన చేయట్లేదు. ఇప్పటికైనా వీరందరి వేతనాలు కనీసం 26,000కు పెంచి అమలు చేయకపోతే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఏవి నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. 4 నెలలు కావస్తా ఉన్న ఈ రోజుకు రూపాయి కూడా వాళ్ళ అకౌంట్లో పడలేదు. వాళ్ళు ఏం తిని బ్రతకాలి? అలానే అంగన్వాడీ కానీ, ఆశా కానీ ఈరోజు యాప్ల పని భారం పెంచేశారు. అనేక యాప్లతో ఈరోజు మనుషులను కుదురుగా ఉంచడం లేదు. ప్రభుత్వాలు పిల్లలకు సేవలు చేయమనేసి అడుగుతున్నారు, ప్రజలకు సేవ చేయమంటున్నారు. మరి యాప్లు ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? యాప్లతో గడపడండి. ఒక పక్కనేమో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలు బాగుండాలి అంటున్నారు. కాబట్టి ప్రజల దృష్టిలో మేము ఉంచుకొని పని చేయాలంటే కనుక యాప్లు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలనేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, కనీస వేతనం అమలు చేయాలనేసి ఈరోజు రాజకీయ వేధింపులు కూడా ఎక్కువ అవుతా ఉన్నాయి. వాటిని కూడా అరికట్టాలనేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు నాగమణి, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్. ఈరోజు స్కీమ్ వర్కర్ అయిన మేమందరం కూడా రోడ్డు ఎక్కడానికి ప్రధాన కారణం వేతనాలు. కనీస వేతనం 26,000 ఇవ్వాలనేది మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజున ఏ కుటుంబం గడవాలన్నా కానీ కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలి. కానీ మేము స్కీమ్ వర్కర్లు అని చెప్పి మాకు తక్కువ వేతనం ఇస్తూ
అనేక పనిభారం పెంచి పనిభారాన్ని మా మీద ఒత్తిడి తీసుకొచ్చి చేయిస్తున్నారు. అదేవిధంగా ఆశా వర్కర్లు కానీ, మిడ్ డే మీల్స్ కానీ, స్కూల్ స్లీపర్స్ కానీ అందరం కూడా తక్కువ వేతనంతో పనిచేస్తున్నాం. మాకు ఉద్యోగ భద్రత లేదు, అలాగే పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం లేదు. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలి, కనీసం కుటుంబం గడవడానికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించే వరకు కూడా మేము పోరాడతాము. తక్షణమే మమ్మల్ని సమస్యలను పరిష్కరించడానికి కోసం చర్చలకు పిలవకపోతే ఇంకా ఉధృతం చేసి ఇంకా ధర్నాలు కానీ సమ్మెలకు దిగడానికి కూడా మేము సిద్ధపడతామని ఈ విధంగా తెలియజేస్తున్నాం. గద్దెనెక్కాక మమ్మల్ని పట్టించుకోవటం లేదు. ఇటువంటి ప్రభుత్వాలన్నిటికీ కూడా గతంలో వర్కర్ల గుణపాఠాలు చెప్పారు. ఏదైతే మాకు మా హక్కుల కోసం మేము పోరాడుతున్నామో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో మాకు ఇవ్వాల్సిన కనీస వేతనాలు మేము ఏదైతే డిమాండ్స్ పెట్టామో ఈ డిమాండ్స్ నెరవేర్చకపోతే భవిష్యత్తులో ఇంకా ఉద్యమాలని ఉధృత చేస్తామని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు ఆశా వర్కర్ పి కమల, ఏలూరు జిల్లా కార్యదర్శి. మేము స్కూల్లో శానిటైజర్ వర్కర్స్ అండి. మాకు నెలకి ఇచ్చేది 6,000 జీతం. ఇప్పుడు 4 నెలలు అవుతుందండి. మేము ఏం తిని బతకాలండి? రోడ్డు ఎక్కితే కానీ మాకు జీతాలు అయ్యట్లా. మాకు ఇచ్చేది 6,000, రోజు 200. పొద్దున్న లెగిసి స్కూల్కి వెళ్ళి బాత్రూములు కడిగి చెత్త తీయడం ప్రతిదీ మేమే. కనీసం మా బిడ్డలకు కూడా కడుక్కోరేమో. పసిపిల్లలకు ముట్లు కూడా కడుగుతున్నాం. అంత హీనంగా బతుకుతున్నాం. మాకు ఇచ్చే జీతం కూడా కనీసం 4 నెలలు. ఇప్పుడు 4 నెలలు మేము రోడ్డు మీద కష్టపడి రోడ్డు మీద అడుక్కోమంటారు.